సక్సెస్ అంటే ఏమిటి? నువ్వు అనుకున్నట్లు సక్సెస్ అంటే డబ్బో, పేరో, ఆస్తో కాదు. నువ్వు మనసులో అనుకున్నదే నీకు నచ్చినట్లుగా చేయగలిగి విజయం పొందడమే సక్సెస్. సక్సెస్ అసలు డబ్బులకు సంబంధించినది కాదు. సక్సెస్ అంటే గెలుపు, సక్సెస్ అంటే విజయగర్వం, సక్సెస్ అంటే సంతోషం, సక్సెస్ అంటే సంతృప్తి, సక్సెస్ అంటే మనశ్శాంతి. గెలవడానికి డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ డబ్బు ఎప్పుడు విజయం కానే కాదు. కానీ ఇది ఎంతమందికి తెలుసు? మన దృష్టిలో డబ్బు ఉంటేనే సక్సెస్ అయినట్లు. ప్రతి ఒక్కరూ డబ్బులకు విలువ ఇచ్చేవాళ్ళు తప్ప మనుషులకు విలువ ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. డబ్బులను ప్రతి ఒక్కరూ సక్సెస్ అయినట్లే అనుకుంటారు అందరూ. కానీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెబుతారు. వాళ్ళు అనుకున్న డ్రీమ్ వర్క్ చేస్తున్నారో లేక తప్పక ఏదో ఒకటి చేస్తున్నారో తెలుస్తుంది. కన్న కలలన్నీ కన్నీటిలో ముంచి, ఆశలను అరచేతిలో బంధించి, నచ్చని నడి సంద్రంలో, అప్పుల సుడిగుండంలో, డబ్బు అనే మైకంలో బ్రతుకుతున్నాం అందరము. లైఫ్ అని, కెరీర్ అని అందరూ ఏదో ఒక డ్రీమ్తోనే లైఫ్ని స్టార్ట్ చేసి ఉంటారు. దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో లవ్, లస్ట్, డేటింగు, బ్రేకప్, మందు, సిగరెట్టు, ఫ్యామిలీ, పెళ్ళి, పేరంటం, పిల్లలు, అప్పులు, పండుగలు, రోగాలు, చదువులు, ఖర్చులు, పార్టీలు, లోన్లు, ఈఎంఐలు, అన్నిటికీ డబ్బు పెట్టే ఒక బేరం నీ డ్రీమ్ కావాలా లేక ఇవన్నీ కావాలా అని. ఆ బేరానికి తలంచి చచ్చినట్లు మనకు తెలియకుండానే మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్లో పడతాం. అన్నిటికీ ఒకటే మంత్రం, డబ్బు. ఆ డబ్బు కావాలంటే పని చేయాలి. అది నచ్చిన పనో నచ్చని పనో సంబంధమే లేదు, పని చేయాలి అంతే. అలా మనకు తెలియకుండానే మనం ఒక నచ్చని పనిలోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కడి కథే ఇది. ఎక్కడికి పోయాయి మన డ్రీమ్స్? ఏమైపోయాయి? మన మిడిల్ క్లాస్ బతుకుల అడుగుల బొందల్లో పడుకున్నాయి ఆ డ్రీమ్స్ అన్నీ. ఆ బొందల మీద కూర్చుని మనం ఏదో సాధించాం, ఏదో సంపాదించాం అన్న ఒక ఫేక్ స్మైల్ వేసుకుని బతుకుతున్నాం. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ అందరూ ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నప్పుడు ఎవడో ఒకడు మొదలెడతాడు, ఎట్లుంది మావా లైఫ్ అని. అందులో ఒకడు స్టార్ట్ చేస్తాడు నిజాలు చెప్పడం. అంతే, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఏడవడం ఒక్కటే తక్కువ ఉంటుంది అక్కడ. అసలు ఎవరున్నారండి ఈ లైఫ్లో హ్యాపీగా? అసలు ఏం కావాలి మనకు? ఎక్కడికి పోతున్నాం? దేనికోసం వెతుకుతున్నాం? ఎందుకింత హడావుడి? ఎందుకింత పట్టుదల? ఎందుకింత ఈర్ష? ఎందుకింత ఈగో? ఎందుకింత అసూయ? ప్రతి ఒక్కరికి తెలుసు అనుకున్నది చేయలేక ఏదో ఒకటి చేస్తున్నామని. కోరుకున్నది దక్కకపోతే దక్కిన దాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ డబ్బు లేనివాడిని చులకనగా చూడడం ఎందుకు? డబ్బులున్న వాడి మీద ఈర్ష్య పడడం ఎందుకు? సాటి మనిషిని ప్రేమించలేని హృదయం ఎందుకు? తోటి మనిషిని గౌరవించిన చదువు ఎందుకు? ఆపదలో అవసరంలో ఉన్న వాళ్ళని పట్టించుకునే సంస్కారం ఎందుకు? మనిషిని మనిషిలా చూడని గుణం ఎందుకు? మన కన్నీళ్ళు మాత్రమే విలువైనవి, అవతల వారి మురికి నీరు అన్న భావం ఎందుకు? మనం బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి అనే దురాశ ఎందుకు? అసలు డబ్బుకు గెలుపుకి సంబంధం ఎందుకు? నాకు తెలిసినంతవరకు సక్సెస్ చుట్టూ, డబ్బుల చుట్టూ తిరగడం మానేసి జ్ఞానం పెంచుకోవాలి. మనసుకు నచ్చిన పని అలసిపోయే వరకు చేయాలి. ఎవరికీ నష్టం చేయకుండా, ఎవరినీ కష్టపెట్టకుండా, ప్రకృతిని పాడు చేయకుండా, అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మన చుట్టూ ఉన్న అందరితో మర్యాదగా ఉండడమే జీవితం. థ్యాంక్ యూ.